హాయ్ బ్రో. హాయ్. సో నిన్న ఓజీ సినిమా నుంచి గన్స్ అండ్ రోసెస్ అని చెప్పేసి ఒక ర్యాప్ సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఎట్లుండదు అంటే అని అంటున్నది. అరే రే ఎటువంటి సాంగ్స్ అసలు మేము ఎట్లా అంటే హాలీవుడ్లో ఇంకోటి ఏమిటిదంటే అమెరికాలో చూసేటోళ్ళం. ఆ అమెరికాలో ఎట్లుంటాయంటే పుష్కుంటు అని అంటుండే. అటువంటి సాంగ్స్ మన తెలుగులో కూడా వస్తున్నాయంటే మన తెలుగులో ఇంకోటి ఓజీ మూవీలో వస్తుందంటే ఓజీ అనేది ఏంది అనుకున్నారు? బాజీ అని అంటే బాజీ అంటే ఏంది అనుకున్నారు? బద్దలు బాషింగాలు చేస్తాం అన్నట్లా. అర్థమైందా? ఈసారి ఎవరైనా ఓజీ గురించి తక్కువ చేసి మాట్లాడితే ఓజీ కాదు బద్దలు బాషింగాలు చేస్తాం. ఓజీ అనేది ఒక సినిమా కాదు, ఒక ప్రభంజనం. ఓజీ అనేది ఒక పెద్ద సృష్టి, ఒక దేవుడు ఇచ్చిన సృష్టి. అది ఆ దేవుడు ఒక కత్తిని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇట్లా తిప్పే కత్తిని ఇట్లా తీసి ఇట్లా ఇసిరేసి సుజిత్ ఇగో ఈ కత్తి తీసుకొని మన పవర్ స్టార్కి ఇచ్చి తీపి సినిమా అని చెప్పిండు. అర్థమైందా? అటువంటిది ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలంటే మనం చాలా చాలా వెయిటింగ్ చేయాలి. కానీ ఇలాంటి సినిమా ఆయన కెరీర్లోనే పవర్ స్టార్ కెరీర్లోనే ఒక బిగ్ హిట్ అవుతున్నది. బిగ్ అంటే చిన్న బిగ్ కాదు, పెద్ద బిగ్ హిట్. ఒక మళ్ళొక ఏమంటారు అబ్బాది, మళ్ళొక గబ్బర్ సింగ్ 3, గబ్బర్ సింగ్ 4 అవన్నీ ఏం పనికియ్యాయి. ఇది అత్తారింటికి దారేది కాదు, అమ్మాయి ఇంటికి దారేది అని ఎట్లా ఉన్నది సినిమా. కాకపోతే మాఫియా అనేది ఎట్లా ఉంటుంది, మాఫియా ఇది ఇప్పుడు బాలు మూవీ చూసినాం. బాలు మూవీలో ఒక రేంజ్ ఉంటుంది, ఎట్లుంటుంది హీరోయిజం ఎట్లా ఉంటుంది. పంజాబ్ మూవీ చూసారు, పంజాబ్ మూవీలో మన గడ్డం పెట్టుకొని ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెన్స్. ఇందుట్లో ఏంటంటే ఒకప్పుడు ప్యాంట్లు మనం ఎట్లేస్తుండ్రి, ఎన్టీ రామారావు కాలంలో బూట్ కట్ ఈయన నుంచి దాకుంటుండే. అటువంటి ప్యాంట్లు ఇప్పుడు ఈయన యూజ్ చేస్తున్నాడు. అంటే ఒక్కొక్క ట్రెండ్ని పోయేదాన్ని బయటకు తీసుడు, లేదంటే ఇప్పుడు కత్తి తీసుకొని ఇట్లా స్ట్రైట్ ఇట్లా నరుకుతారు. ఈయన అట్లా కాదు, ఇట్లా తిప్పి ఇట్లా వేస్తాడు. అట్లుంటుంది పవర్ స్టార్ అంటే. ఏందనుకున్నారు? పవర్ స్టార్ అనేది ఒక పవర్ఫుల్ వైర్ అన్నట్టు. ఆ వైర్ని పోయి ఏ హీరో ముట్టుకున్నా అంతమైపోతాడు. అట్లా ఉంటుంది. ఆ సినిమా రిలీజ్ టైంలో ఏదైనా సినిమా వచ్చిందంటే బుగ్గిలో కలిసిపోతుంది. బుగ్గిలో కలిసిపోవడం అంటే ఏంటంటే ఒక మండుతుంటుంది కర్రలు. మండిన తర్వాత ఒక బొగ్గు దొరుకుతుంది చూడు, కాలే బొగ్గుని చేతిలో పట్టుకుంటే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది ఆయన సినిమా టైంలో. ఓజీ టైంలో ఇట్లా అయితే ఓజీ మాత్రము ఒక రేంజ్. నీకు ఎవరు కెమెరా పట్టుకోవడం నేర్పించింది?